Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న జర్నలిస్టులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. నవ తెలంగాణ దశమ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ ఆల్ రాని వాళ్ళందరూ కూడా ఈరోజు జర్నలిస్టులు అయిపోయారు, వాళ్ళ విచిత్ర బిహేవియరు చాలా ఆక్వర్డ్గా ఉంటుంది, దాంతోపాటుగా ఇప్పుడు జర్నలిస్ట్ అనే దాన్ని ఇంటి పేరులాగా మార్చుకుని వాళ్ళు ఏదో విచిత్ర విన్యాసాలు చేస్తున్నారన్నట్టుగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ మొత్తంలో ఉన్న లేదా యావత్ భారతదేశంలో ఉన్న జర్నలిస్టులు మొత్తాన్ని ఉద్దేశించి అన్నదా, లేకపోతే కొంతమంది చెబుతున్నట్టుగా సోషల్ మీడియాలో ఉన్న జర్నలిస్టులు, ఎందుకంటే గతంలో జర్నలిజంలో మరి మీడియా పరంగా అంటే అదే పేపర్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా పరంగా కానీ ఏ రకంగా ఉండేది, సోషల్ మీడియా విస్తృతం అయిన తర్వాత ఇప్పుడు చాలామంది ఈ పొలిటికల్ యాంగిల్లో కావచ్చు, ఇక అదర్ యాంగిల్స్లో కూడా ప్రజలకు వార్తలను చేరవేసే పనులు చాలామంది చేస్తూ ఉన్నారు. కాకపోతే సోషల్ మీడియాని ఏ జర్నలిజం కింద చూడాలో ఇంతవరకు భారత ప్రభుత్వమే ఎలానూ తేల్చుకోలేకపోయింది. మరి అలాంటి వాళ్ళను ఉద్దేశించి అన్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెనుకున్న అసలు కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు జర్నలిజాన్ని ఉద్దేశించి అన్నవా, లేకపోతే ఇప్పుడు ఉన్న జర్నలిస్టులను ఉద్దేశించి అన్నవా, అందరూ జర్నలిస్టుల్ని కలిపే అన్నాడా, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని మాత్రమే అన్నాడా, ఎక్కడ ఓ పెద్ద క్లారిటీ అయితే ఏం కనపడటం లేదు. జర్నలిస్టులు అందరిలోనూ కొంతమంది ఆలు రాయటం, ఓనమాలు కూడా తెలియని వాళ్ళందరూ జర్నలిజంకి అయిపోయారు. పార్టీలు వేటికి వాటిగా సొంత మీడియాలు ఏర్పాటు చేసుకోవటం మూలాన అందులో వాళ్ళ ఉద్దేశాలకు తగ్గట్టుగా ఈ జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివిస్టులు అని చెప్పుకోవాలి. యాక్చువల్గా జర్నలిస్టుల కంటే కూడా యాక్చువల్గా నేను కూడా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని, ఇన్ఫ్లుయెన్సర్ని అని అనుకుని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు జర్నలిజం బ్యాక్ డ్రాపు లేదు, నేను జర్నలిజాన్ని చదువుకొని వచ్చిన వాడిని కాదు. ఇవి కుండబద్దలు ఈ టేకప్ చేయడానికి దాని వెనకున్న కారణాలు వేరే. కాకపోతే ఆ జర్నలిజంలో ఉన్న విలువలని పాటించాలి, ఎవరిని అసభ్యకరమైన పదజాలంతో దూషించకూడదు, ఎవరిని దూషణ భూషణలకి ఎవరి మీద దిగకూడదు, అలాగనే అసత్య ప్రచారాలు చేయకూడదు అనేది కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. జర్నలిజం చదువుకొని వచ్చినా కూడా కొన్ని పెద్ద మీడియాలు కనపడుతూ ఉన్నాయి, అందులో జర్నలిస్టులు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు అనేది. ఉదాహరణకు చూసుకుంటే మొన్న మధ్యన అమరావతి రాజధాని మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది ఇద్దరు జర్నలిస్టులే. వాళ్ళు ఏ రకమైన జర్నలిస్టులు అని చెప్పుకోవాలో వాళ్ళకే తెలీదు. ఒక ఆయన మరి సాక్షి టీవీలో డిబేట్ని కండక్ట్ చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు కానీ, లేకపోతే ఇంకొక ఆయన జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే వ్యక్తి కానీ, ఆయనే కొన్ని పేపర్లు కొన్ని పత్రికలు ఆయనకు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి అమరావతి మీద విచిత్రమైన వ్యాఖ్యలన్నింటినీ చేసి వాటన్నిటినీ ఒక ప్రాంతాన్ని మీద విద్వేషం రేగే విధంగా రేగొట్టారు. ఇక రేవంత్ రెడ్డి అంశాన్ని దగ్గరకు వచ్చేటప్పటికి గతంలో సోషల్ మీడియాలో కొన్ని యాక్టివిస్ట్గా ఉన్న, లేకపోతే జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న రేవతి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి మీద ఎవరో ఒక వ్యక్తి, స్వయానా రేవతియే తన నోటితోటి తాను బూతులు తిట్టకపోయినప్పటికీ గాను ఒక రైతు తిట్టిన వాటిని యాజిటీస్గా ప్లే చేయటం మూలానో, లేకపోతే మరి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నట్టుగానో అది అలాగా అతను తిట్టడానికి కూడా కారణం ఈ రేవతియే, అలాగా ఉత్ప్రేరకంలాగా పనిచేసి వాళ్ళ చేత తిట్టించి మరి ఈ వీడియో పెట్టిందని చెప్పుకుంటున్న కారణానికి అరెస్ట్ కూడా జరిగింది. ఇక ఇలాంటివి ఏ రకమైన జర్నలిజం కిందకు వస్తాయి అనేది అందరూ ప్రశ్నించుకొని చూడాల్సిందే. సోషల్ మీడియాలో మాత్రం ఎటువంటి నియంత్రణ లేని కారణానికి చాలామంది జర్నలిస్టు ముసుగులో చాలా రకాలైన పనులు చేస్తూ ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళందరూ ముందు వాళ్ళ పేరు ముందు జర్నలిస్ట్ అని మాత్రమే వేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని అందరూ జర్నలిస్టులు కానీ లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అలాగనే ఉన్నారనే ఉద్దేశం కాకపోయినా మరి రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నాడు ఆ మాట? యావత్ తెలంగాణలోనూ యావత్ భారతదేశంలోనూ ఉన్న జర్నలిస్టులు అందరినీ ఉద్దేశించి అన్నదేనా? లేదు ఎవరైనా కానీ ఇది మమ్మల్ని ఉద్దేశించే అని అన్నాడు రేవంత్ రెడ్డి అని అనుకుంటే గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టు కానీ ఉండదా? ఇది జర్నలిజంలో వచ్చేటప్పటికి అది ఒక వృత్తే కాదు, అది ఒక సామాజిక బాధ్యత కూడా అనేది గుర్తెరగాలి. అది సోషల్ మీడియా యాక్టివిస్టులు అయినా సరే, మెయిన్ మీడియాలో ఫుల్గా జర్నలిజం కోర్సు చదువుకొని అందులో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు సైతం కూడా పాటించాల్సిన విధి
ఈ జర్నలిస్ట్ అనేది ఇటు ప్రభుత్వానికో లేకపోతే అటు ప్రజలకో లేకపోతే చుట్టూతా ఉన్న ప్రపంచానికి మన ఇంటికి ఉన్న ఒక వారధి లాంటి వాడు. ఇందులో సరైన సమాచారాన్ని మాత్రమే మనం పంపించాల్సిన అవసరం ఉంది. మన ఉద్దేశాలను వేరే రకంగా పెట్టుకుని నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఏ పార్టీకి ఆయా మీడియాలు ఉన్నాయి. ఇక వేరే మీడియాలు ఉన్నప్పటికీ కూడా ఆ మీడియాలు ఏ పార్టీని ఉద్దేశించి ఏ నాయకుడిని వాళ్ళు అనుసరిస్తున్నారో దానికోసం పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటుగా ఇక సోషల్ మీడియాలో అయితే ముబ్బడిగా ఛానల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియాలో ఎన్ని రకాలైన అరెస్టులు జరిగాయి. వాళ్ళందరూ అప్పుడు విపక్షంలో ఉన్న జనసేన పార్టీలో ఉన్న నాయకుల్ని కానీ టీడీపీలో ఉన్న నాయకుల్ని కానీ అనుచితమైన వ్యాఖ్యలు చేయటం మూలానే కదా ఇదంతా జరిగింది. మరి వాళ్ళందరినీ ఏ రకమైన జర్నలిస్టులు అని అనుకోవాలి? సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతివాడు జర్నలిస్ట్ ఏం కాదు. ఎవరైనా ఇది మమ్మల్ని ఉద్దేశించింది రేవంత్ రెడ్డి అన్నాడు అని అనుకుంటే అది ఖచ్చితంగా భుజాలు తడుముకున్నట్టే. యాక్చువల్గా ఇప్పుడు బీజేపీ పార్టీ నేషనల్ వైడ్గా తీసుకుంటే కనుక అక్కడ ఒక విచిత్రమైన పేరే ఏర్పడిపోయింది. మీడియా మొత్తానికి గోధీ మీడియా అనే పేరు ఎందుకు వచ్చింది? వాళ్ళందరూ కలిసి ఎగిరి మోడీ సంకను కూర్చొని మోడీకి జేజేలు పలుకుతూ మోడీ ఏం మాట్లాడినా బ్రహ్మాండంగానే ఉంటుందనేది ఒక ప్రచారం చేస్తూ యువతల కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఎస్పెషల్లీ సోనియా గాంధీని రాహుల్ గాంధీని అవహేళన చేస్తూ ఇంత లావు గొంతుతోటి అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో మాట్లాడే మాటలన్నిటినీ కూడా మనం జర్నలిజమే అనుకోగలుగుతామా? ఒక పెద్ద సంస్థ ఎన్డీటీవీని కొనుక్కుంది అని చెప్పి తన ఉద్యోగాన్ని సైతం వదిలేసుకుని బయటకు వచ్చిన రవీష్ కుమార్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ అతన్ని బాగా చిత్రహింసలకు గురి చేసి బీజేపీలో ఉన్న సోషల్ మీడియా ఎస్పెషల్లీ ఆయన వెంటబడి వేధిస్తే ఆయన ఉద్యోగం కూడా తీసేస్తే సోషల్ మీడియాలోకి వచ్చి తను అనుకున్న విధానాలను కానీ తను అనుకున్న ఈ సిద్ధాంతాలతో పనిచేస్తూ ప్రజలకు న్యూస్ని అందిస్తున్న అభిసార్ శర్మ లాంటి వాళ్ళు కానీ వాళ్ళని జర్నలిస్టులని ఎందుకు చెప్పుకోలేము? లేదు రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటమే మా జర్నలిజం అని అనుకుంటేనో లేకపోతే మరి చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఇష్టారీతిగా మేము మాట్లాడతాం అనుకుంటమే జర్నలిజం అని అనుకుంటే వాళ్ళకి చెప్పేది చేసేది ఏమి లేదు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు అందరి ముఖం పగలగొట్టడమే, అంతకు మించిన వేరే పనే ఉంటుంది చెప్పండి. యాక్చువల్గా జర్నలిస్ట్ యొక్క ఉద్దేశాలని సరిగా అర్థం చేసుకుంటేనే అది జర్నలిజం అవుతుంది. లేకపోతే నేను టైటిల్లో పెట్టినట్టుగా ఎర్నలిజం మాత్రమే. ఇదే ఈరోజు కుండబద్దలు.